ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక కుట్ర ప్రకారము జరిగింది. దాన్ని ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక రాజేష్ గారు ఇప్పుడు దీన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి రాజేష్ గారు? ఎందుకంటే మిగతా విషయాల్లో వేరు. రిషి గారు నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే చెప్పండి. అసలు మనం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకి ఈ గోశాల మీద ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్. చెప్పండి. మనం ఎంతసేపు కరుణాకర్ రెడ్డిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, వాళ్ళు సమర్థులు కాదు, వాళ్ళు అర్హులు కాదని చెప్పుకోవడం, దాని వల్ల వచ్చే దానికంటే కూడా మనం ఇవాళ మీరు పెట్టినటువంటి వెల్ డిబేట్ వల్ల మన పరిస్థితి ఏంటి, గోశాలను ఏ రకంగా నిర్వహిస్తున్నాము అన్న దాని మీద మనం చెప్పుకోవాలి. ఈ గోశాల అన్నది కేవలం హిందువుకి హత్తుకుపోయేటటువంటి విధానం సార్. ప్రతి హిందూ ఇంటి ముందు కూడా ఆవును కట్టుకునేటటువంటి సంస్కారం, సాంప్రదాయం అనుకుంది. ఇవాళ నా ఇంటికి వచ్చి చూస్తే నా దొడ్లో పశువులు ఉంటాయి, కానీ నా ఇంటి ముందు మాత్రం ఒక ఆవు గోమాత ఉంటుంది. ఒకటి నెహ్రూ గారు మీకు గుర్తు చేస్తా చిన్న విషయం. తాజాగా అమెరికాలో కూడా గృహప్రవేశాల్లో మన సంప్రదాయం ప్రకారం గోవును తీసుకెళ్తారు కదా, అక్కడ కూడా ఫాలో అవుతున్నారు. తీసుకెళ్తున్నారు సార్. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ 1956లో గోవుల్ని సంరక్షించాలనేటటువంటి ఆలోచనతోటి రిషి గారు ఈ గోశాలని తిరుమలలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు చూసుకుంటే 250 ఎకరాల్లో గోశాల ప్రారంభించారు. ఆ రోజు ఉన్నటువంటి విధానంలో భక్తులు ఎవరైనా గోవులు ఇస్తే తీసుకోవడం, లేదనుకుంటే మనం ప్రొక్యూర్ చేసుకోవడం, ఈ రకంగా గోశాల ప్రారంభమైనటువంటి గోశాల అలాగా కాలక్రమేణా 3 గోశాలలుగా పరిణితి చెందిందండి. ఇది ఒకటి తిరుపతిలోని, రెండవది పలమనేరులోని, మూడవది ఇక్కడ తమ్మయ్యవారిపల్లిలోని, తొమ్మయ్యవారిపల్లిలో. ఈ 3 గోశాలలో దేనికోసం 3 గోశాలుగా పరిణితి చెందిందంటే ఇక్కడ పాలిచ్చేటటువంటివి సూళ్ళుతో ఉండేటటువంటి, అంటే కడుపుతో ఉండేటటువంటి పశువులు తిరుపతిలో ఉంటాయి. అలాగే పలమనేరులో ఒట్టిపోయినటువంటివి, ఎదకొచ్చినటువంటివి, ఇవన్నీ కూడా అక్కడ పలమనేరులో ఉంటాయి. పలమనేరులో మామూలుగా తిరిగి మేత ఉంటది. ఇక ఈ తొమ్మయ్య గారి పాలెంలో ఉండేటటువంటి గోశాల దేనికోసం అంటే వృద్ధాప్యం వచ్చినటువంటి పశువులు, ఏదైనా కారణాంతరం వల్ల జబ్బులు పడ్డటువంటి పశువులు, ఈ అన్నిటినీ కూడా అక్కడ పెడతారు. ప్రత్యేకంగా సంరక్షణ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ 3 రకాలకి కూడా మీకు ఇవాళ ఉన్నటువంటి హైబ్రిడ్ గడ్డి కానీ, అదే రకంగా 3 కేజీలు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నెహ్రూ గారు మీరు చెప్పిన దాంట్లో అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మీరు ఏదైతే సెగ్రిగేషన్ చేశారో వాటిని సంరక్షణ జరుగుతోంది. కానీ ఈ వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చర్చలో చెప్పారు, బహుశా భాను గారు ఏదో ప్రెస్ మీట్ కూడా పెడతా అన్నట్టు నేను విన్నాను. అది చెప్పాల్సిందే. కానీ దీని వెనకాల జరుగుతున్న రాజకీయ కుట్రని ఎట్లా బయట పెట్టాలి? అలా కాదు. ఒక్కసారి ఇక్కడ డాక్టర్స్, కాంపౌండర్స్, హెల్పర్స్, అలాగే దీనికి గడ్డి కోసేసి వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే 260 మంది ఈ 3 గోశాలలోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అజమాయిషీ ఉంది. ఒక అధికారి ఉన్నాడు. దీన్ని నేను ఇంత వివరంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒకటి నాకు గో సంపద మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నవండి. ఒక రైతుగా వాళ్ళు, నేను రైతుని, ఇంకోటి ఏంటంటే క్లారిటీ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా అధికారికంగా ఇచ్చే క్లారిటీ. ఇక్కడ సబ్ కమిటీ మెంబర్ నేను, ఈ గోశాలకు సంబంధించినటువంటి సబ్ కమిటీ మెంబర్. ఆల్రెడీ నేను రివ్యూ చేసుకున్నాను. సో ఇట్స్ వెరీ ఆథెంటిక్ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. నెహ్రూ గారు మీరు చెప్పింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, నెహ్రూ గారు. రాజేష్ గారు బ్రేక్ తర్వాత ఇప్పుడు చాలా క్లియర్